ధర్మం కోసం ఎందరో త్యాగాలు చేశారని, స్వాభిమాన సంకేతం రామ మందిర నిర్మాణమని విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ అన్నారు. సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్డులోని భారతీయ కిసాన్ సంఘ్ భవనంలో ఆదివారం విశ్వహిందూ పరిషత్ శ్రేయోభిలాషుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి, ప్రధాన వక్త రావినూతల శశిధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రామ జన్మభూమి కోసం అనేక పోరాటాల ఫలితంగా ఈరోజు భవ్యమైన, దివ్యమైన, సుందరమైన రామ మందిరాన్ని నిర్మించుకున్నామని అన్నారు. ప్రతినిత్యం అయోధ్యలో శ్రీ రామచంద్ర ప్రభువును వేలాది మంది దర్శనం చేసుకుంటున్నారని అన్నారు. అదే విధంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా వేలాది మంది దర్శనం చేసుకుంటున్నారని చెప్పారు. కానీ గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాలపైన, దేవాలయాలకు సంబంధించిన భూముల పైన గాని దాడులు జరుగుతుంటే హిందూ సమాజం ఎందుకు ఎదిరించలేకపోతుందని వారు ప్రశ్నించారు. సమాజంలో అనేకమైనటువంటి మతమార్పిడులు జరుగుతున్నాయని, అనేకమంది హిందూ అమ్మాయిలు లవ్ జిహాద్కు గురవుతున్నారని పేర్కొన్నారు. భక్తి పెరుగుతుంది కాని, హిందూ సమాజం సంఘటితమై శక్తిగా మారి వీటన్నిటిని తిప్పికొట్టేటువంటి ప్రయత్నం ఎందుకు జరగట్లేదని అన్నారు. భక్తి శక్తిగా మారినట్టయితేనే సమాజం రక్షించబడుతుందని, హిందూ సమాజంలో అనేకమైనటువంటి సాధువులు, సత్పురుషుల వంటి వాళ్ల మార్గదర్శకంలో విశ్వహిందూ పరిషత్ నడుస్తూ, హిందూ సమాజాన్ని సంఘటిత పరచడం కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. విశ్వహిందూ పరిషత్ సమాజంలో ఆత్మీయ సమావేశాల ద్వారా కార్యకర్తల యొక్క కలయికను పెంచి, ధర్మరక్షణ కోసం వారి యొక్క సమయాన్ని కేటాయించి, మనకు ధనాన్ని ఇచ్చే విధంగా ప్రయత్నం కొనసాగుతుందని చెప్పారు. సమాజంలో ఉన్నటువంటి ఎంతోమంది అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, కావున సేవా ద్వారా పేరు ప్రతిష్టలు ఆశించడం కాదని, దాని ద్వారా వాళ్లకు ఉన్నటువంటి రుగ్మతలు తొలగిపోయి సంఘటిత సమాజంగా నిర్మాణం కావాలని కోరుకుంటున్నామన్నారు. అలాంటి సేవా కార్యక్రమాలను విశ్వహిందూ పరిషత్ నిరంతరం కొనసాగిస్తుందని, దానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. ధర్మం కోసం అనేకమంది తమ జీవితాలను సమర్పించారని అన్నారు. శివాజీ మహారాజ్, రాణా ప్రతాప్ సింగ్ వంటి ఎందరో ధర్మాన్ని కాపాడటంలో తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని అన్నారు. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుందన్నారు. విశ్వహిందూ పరిషత్ గోరక్షణ చేస్తుందని, మతమార్పిడులు జరుగకుండా చూస్తుందన్నారు. ధర్మం కోసం అనేక మంది కార్యకర్తలు తమ జీవితాలను త్యాగం చేశారని శశిధర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ప్రాంత సహ కార్యదర్శి రమేష్, ప్రాంత ధర్మ ప్రసార్ మధురనేని సుభాష్ చందర్, విభాగ్ కార్యదర్శి మల్లేష్, జిల్లా అధ్యక్షులు పవన్, జిల్లా కార్యదర్శి జయరాం రెడ్డి, కోశాధికారి ప్రకాష్, యాదగిరి, భజరంగ్ దళ్ కార్యకర్తలు లక్ష్మణ్, మనోజ్, ఆర్వీఎస్ రవి తదితరులు పాల్గొన్నారు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. శ్రేయోభిలాషుల ఆత్మీయ సమ్మేళనం అని మనం సమావేశం నిర్వహించుకుంటున్నాం. ఎవరికి శ్రేయోభిలాషులం మనం? ఎవరి శ్రేయోభిలాషినిగా ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే, సమావేశం ప్రారంభంలోనే పెద్ద అయిన భారతమాతకు జయము కలుగుగాక, భారతమాతకు జయము కలుగుగాక అని ఆ యొక్క భారతమాత శ్రేయస్సును ఆశిస్తూ మనం ఇక్కడ కూర్చున్నాం. భారతమాత శ్రేయస్సు ఎప్పుడు సాధ్యమవుతుంది? ఈ దేశం లోపట ధర్మము రక్షించబడినప్పుడు మాత్రమే ఈ దేశం సురక్షితంగా ఉంటుంది. అందుకే మనం ధర్మో రక్షతి రక్షిత అనేటువంటి నినాదంతో విశ్వ హిందూ పరిషత్ అనేక సంవత్సరాలుగా అనేక రూపాల లోపల మనం పనిచేస్తూ ఉన్నాం. ఈ ధర్మం ఈ దేశభూమి, ఈ దేశం లోపట, ఈ పుణ్యభూమి లోపట, ఈ తపోభూమి లోపట, ఈ కర్మభూమి లోపట, వేదాలకు నిలయమైనటువంటి ఈ భూమి లోపట, సాక్షాత్తు భగవంతుడు అవతారం ఎత్తినటువంటి నేల లోపట అంతిమ విజయం ధర్మానిదే అనేటువంటి విశ్వాసంతో యుగ యుగాలుగా హిందూ సమాజం శ్రేష్టమైనటువంటి జీవన విలువలను ఆచరిస్తుంది, అనుసరిస్తుంది.
ఈ ధర్మాన్ని రక్షించడం కోసం రామాయణ కాలం నుంచి మొదలుపెట్టుకుంటే నేటి కాలం వరకు అనేక రూపాల లోపట ధర్మ రక్షణ కోసం సంగ్రామాలు జరిగినాయి, ధర్మ రక్షణ కోసం బలిదానాలు జరిగినాయి, ధర్మ రక్షణ కోసం సమర్పణ జరిగింది. ధర్మ మార్గం లోపట నడవడం కోసం వేలాది లక్షలాది జీవితాలు తృణప్రాయంగా ఈ భారతమాత పాతాల చెంత సమర్పణ చేయబడింది. మొన్ననే ద్వాదశి ప్రతిష్టా దివస్ మనం చేసుకున్నాం. అయోధ్యలో రామమందిరం యొక్క నిర్మాణం సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఏకాదశి మొదటి రోజున ప్రతిష్టా ద్వాదశితోటి మనం ఉత్సవాలు చేసుకున్నాం. అయోధ్యలో రామమందిరం నిర్మాణం ఈ కళ్ళతోటి ఈ జీవితం లోపట మనందరం కూడా చూసేటువంటి సౌభాగ్యం మనకు లభించింది. యావత్ ప్రపంచం పులకరించిపోయింది. ఆ రోజున ఆనంద బాష్పాలు గార్చింది ఈ దేశం. హిందువునని గర్వపడేటువంటి ప్రతి హృదయము తపించిపోయింది. నా రాముడు పుట్టినటువంటి రామ జన్మభూమి లోపట, నా రాముడు చిన్న పాదాలు దాకినటువంటి నా రామజన్మభూమి లోపట దివ్య భవ్య సుందరమైనటువంటి మందిరాన్ని నిర్మించుకునే ఆ రాముని యొక్క ప్రతిష్ట చూస్తుంటే టీవీల ముందర కూర్చుని ఒక భారతదేశమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 140 దేశాలు పులకరించిపోయినాయి. అయోధ్యలో మనం రాముని మందిరం నిర్మించుకోవడంలో ధర్మాన్ని రక్షించుకోవాలి అనేటువంటి సంకల్పం ఈ జాతికి ఉంది. 6,80,000 పైచిలకు గ్రామాల లోపల ఈ దేశంలో రామ మందిరాలు ఉన్నాయి. రామ మందిరం కట్టుకోలేని స్తోమత లేనటువంటి నిరుపేద అటవీ ప్రాంతాల్లో కూడా యుగ యుగాలుగా కనీసం రాముని మట్టి విగ్రహాలైనా తెచ్చుకొని శ్రీరామనవమి రోజున రాముని కళ్యాణం చేసి తరిస్తుంది ఈ జాతి. కానీ రాముని అయోధ్య రామ జన్మభూమి గురించి ఎందుకు పోరాటాలు జరిగినాయి? ఎందుకు ఈ జాతి ఏనాటికైనా అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేసి తీరుతామని సంకల్పం తీసుకుంది? ఒకరోజు పోరాటం కాదు, ఒకనాటి పోరాటం కాదు. 1528 లోపల మీర్ బక్షి ధ్వంసం చేసిన తర్వాత ఆ ధ్వంసమయ్యేటువంటి క్షణాల నుంచి ప్రారంభమైనటువంటి పోరాటం 1992 డిసెంబర్ 6న కలంకిత కట్టడాన్ని నేలకూల్చిన నాటి నుంచి ముందుకు సాగినటువంటి పోరాటం 2019 ఆగస్టు 5న సర్వోన్నత న్యాయస్థానం తీర్పిచ్చే నాటికి జరిగినటువంటి పోరాటం, గత సంవత్సరం ప్రతిష్టా ద్వాదశి రోజున రాముని విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేసుకున్నటువంటి పోరాటం ఈ జాతి స్వాభిమాన పోరాటం, ఈ జాతి వీరోచితమైనటువంటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఉన్నటువంటి పోరాటం. రాముని విగ్రహం కేవలం ఒక విగ్రహంగా మనం ప్రతిష్టాపన చేసుకోలేదు, భారతీయ ఆత్మను మళ్ళీ మనం పునఃప్రతిష్టాపన చేసుకున్నాం. మళ్ళీ జాతికి పోరాడేటువంటి ఒక చైతన్యాన్ని ఇవ్వడానికి, ఈ జాతి లోపల వీరోచితమైనటువంటి పోరాటాల చరిత్రకు గుర్తుగా ధర్మాన్ని నిలబెట్టడం కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం ఏ రాముడు అయితే ఆదర్శంగా తీసుకొని ఈ జాతి యుగ యుగాలుగా ముందుకు నడుస్తుందో, మళ్ళీ నేటి పరిస్థితుల్లో కూడా ఈ దేశానికి ఒక దశను అందించేటువంటి ఒక స్వాభిమాన మందిరాన్ని మనం అయోధ్య లోపల నిర్మాణం చేసుకున్నాము. భారతీయ ఆత్మను మళ్ళీ రాముని రూపం లోపల మనం ప్రతిష్టాపన చేసుకున్నాం. 498 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అయోధ్య రామ మందిరం గురించి సాగినటువంటి పోరాటం. సుమారు 4.5 లక్షల మంది రామభక్తుల యొక్క బలిదానం అయోధ్య పోరాటం. ప్రపంచ చరిత్ర లోపల సువర్ణాక్షరాలతోటి లిఖించేటువంటి న్యాయ పోరాటం, 139 సంవత్సరాల న్యాయ పోరాటం అయోధ్య రామ మందిరం యొక్క పోరాటం. జాతి కళ సాకారమైంది. ఈ రోజున భారతదేశ చరిత్ర మీరు లిఖించండి. ఇప్పటి వరకు మనం క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అనేటువంటి చరిత్రను చదివినాం కదా. భవిష్యత్తు భారతం అడుగులు వేగంగా ముందుకు పడుతున్నాయి. యావత్ ప్రపంచం భారత్ మీద ఆశతోటి ఉన్నది. రాబోయే చరిత్ర అయోధ్యలో శ్రీరామ జన్మభూమి లోపల మందిర నిర్మాణానికంటే ముందు దేశము అయోధ్యలో రామ మందిరం పునర్నిర్మాణం అయినాక ఈ దేశ చరిత్ర యొక్క దిశా నిర్దేశంతో యావత్ ప్రపంచ చరిత్ర
నూతన అధ్యాయం వైపు పోతూ ఉంది. ఈ చరిత్ర మనకు ప్రేరణ కావాలి. ఆ ప్రేరణతోటి శ్రేయోభిలాషం, దేశం యొక్క శ్రేయస్సును కోరేటువంటి వ్యక్తులుగా ఇక్కడ మనం ఈరోజు కూర్చున్నాం. ఆదివారం ఈ సంగారెడ్డి పట్టణం లోపల అనేక మంది వ్యక్తిగతమైనటువంటి జీవితము, వ్యక్తిగతమైనటువంటి ఆనందము, సెలవులను ఆస్వాదిస్తూ ఏ వంటకాల రుచులు చూడాలో అని ఆలోచిస్తున్న సమయం లోపల ఈ సమావేశ మందిరం లోపల మనం దేశ శ్రేయస్సు కోసం ఏం చేయాలి అనేటువంటి ఆలోచనతోటి వచ్చినటువంటి మీ అందరికి కూడా మరొకసారి స్వాగతం, సుస్వాగతం. చరిత్ర లిఖించేటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక అడుగు ముందు పడడంతో ప్రపంచ చరిత్ర లోపల చరిత్రల నిర్మాణం జరిగింది. ఈ జాతి మనందరం గర్వపడాలి. నిజంగా ఈ రోజున సాధారణమైనటువంటి హిందువు కూడా స్వాభిమానం లోపించినటువంటి వాడవుతా ఉన్నాడు. వాళ్ళందరికీ ఒక్క విషయం మనం గుర్తు చేయాలా. మనమే కాదు, మన తోటి ఉన్నటువంటి హిందువుల్లో ఈ రోజున ఏ రక్తం ప్రవహిస్తుందంటే, ఒక హిందువుగా నీ శరీరంలో ఉన్నటువంటి రక్తం ఎటువంటి రక్తం అంటే, ధర్మ రక్షణ కోసం రాముడి వెనకాల నడిచినటువంటి పూర్వీకుల రక్తం నీలో ప్రవహిస్తుంది. ధర్మ రక్షణ కోసం మహాసంగ్రామాన్ని రచించినటువంటి శ్రీకృష్ణుని వెనకాల నడిచినటువంటి నీ పూర్వీకుల యొక్క రక్తం నీలో ప్రవహిస్తుంది. ధర్మ రక్షణ కోసం కదం పట్టి కథన రంగంలో దూకిన ఛత్రపతి శివాజీ వెనకాల నడిచినటువంటి వాళ్ళు నీ తాత ముత్తాతలు ఉన్నటువంటి విషయం ఈ రోజున హిందూ గుర్తు చేయాలి. ఒక రాణా ప్రతాప్ వెంబడి నడిచినటువంటి సైన్యం లోపట, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి వెనుక నడిచినటువంటి సమయం లోపట, ఒక రాణి రుద్రమ వెనకాల నడిచినటువంటి సైన్యం లోపట, ఇదే ప్రాంతం లోపట రజాకార్ భావజాలం విలయ తాండవం చేస్తున్నప్పుడు గ్రామ గ్రామాన పోరాడినటువంటి నీ తాత ముత్తాతల యొక్క రక్తం నీలో ప్రవహిస్తుంది హిందువా అనేటువంటి విషయం ఈనాటి సమాజానికి మనం గుర్తు చేయాలి. ఇవాళ మనం హిందువులుగా ఉన్నాం. స్వామి వివేకానంద చెప్పిండు, హిందువునని గర్వించు, హిందువుగా జీవించు. హిందువునని గర్వించండి. ఇది నీ చరిత్ర, యుగ యుగాల చరిత్ర. ఇది రామాయణం నుంచి మొదలు పెట్టుకుంటే నేటి వరకు ఈ ప్రపంచంలో ఎవనికి లేని చరిత్ర హిందువుకుంది. ప్రపంచంలో ఎవడు చేయని పోరాటాలు ఇవాళ హిందువు చేసి చూపెట్టిండు. ప్రపంచంలో ఎవడు చేయని త్యాగాలు హిందువు చేసి చూపెట్టిండు. ప్రపంచంలో ఎవనికి లేని వీర పరాక్రమాలు హిందువుకున్నాయి. ఈ ప్రపంచం లోపల, ఈ ఆధునిక టెక్నాలజీ లోపల ధైర్యవంతమైనటువంటి డిఎన్ఏ, ఒకవేళ డిఎన్ఏకు రక్తానికి టెస్ట్ ఉండి ఎవని డిఎన్ఏకు ధైర్యం ఎక్కువ ఉందయ్యా అంటే ప్రపంచంలో హిందూ డిఎన్ఏకే ధైర్యం ఎక్కువ. ఇది హిందూ చరిత్ర. మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు శకుల మీద పోరాడినరు. ఈ దేశాన్ని, ధర్మాన్ని సర్వనాశనం చేస్తామని వచ్చినటువంటి శకులకు వ్యతిరేకంగా పోరాడినరు, ధర్మాన్ని నిలిపినరు. మన తాత ముత్తాతలు కుషానులకు వ్యతిరేకంగా పోరాడినరు. మన తాత ముత్తాతలు హూనులకు వ్యతిరేకంగా పోరాడినరు. మన తాత ముత్తాతలు ఖిల్జీలకు, గజనీలకు, గోరీలకు, తుగ్లకులకు వ్యతిరేకంగా పోరాడినరు. మన తాత ముత్తాతలు తురుష్కులకు, మొఘలులకు వ్యతిరేకంగా పోరాడినరు. మన తాత ముత్తాతలు ఆదిల్ షాలకు, నిజాంలకు, పఠాన్లకు వ్యతిరేకంగా పోరాడినరు. మన తాత ముత్తాతలు డచ్ వానికి, ఫ్రెంచ్ వానికి, పోర్చుగీస్ వానికి వ్యతిరేకంగా పోరాడినరు. మన తాత ముత్తాతలు బ్రిటిష్ వానికి, నిజాం వానికి వ్యతిరేకంగా పోరాడినరు. మన తాత ముత్తాతలు రజాకార్ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడినరు. పోరాడి నిలిచిండ్రు కాబట్టే ఈ రోజున నువ్వైనా నేనైనా హిందువుగా ఉన్నాం. ఇవాళ నువ్వు నేను హిందువుగా బొట్టు పెట్టుకొని నేను హిందువును అని చెప్పుకుంటున్నా అంటే ఇన్ని పోరాటాల చరిత్ర మన పూర్వీకులు చేశారు. ఇది సాధారణమైనటువంటి హిందువు ఇవాళ మర్చిపోయే స్థితిలో ఉన్నాడు. సాధారణమైనటువంటి హిందువు ఈ విషయం మర్చిపోయేటువంటి స్థితిలోకి పదే పదే నెట్టబడినప్పుడల్లా ఈ దేశం మూల్యం చెల్లించుకుంది. అందుకే ఇవాళ విశ్వ హిందూ పరిషత్తు అనేక ఆయాముల రూపం లోపట ఈ పని పెంచి, ఈ పని ద్వారా సాధారణమైనటువంటి హిందువుల లోపల ఒక స్వాభిమానాన్ని నిర్మాణం చేసి సాధారణమైనటువంటి హిందువును ఈ దేశ శ్రేయస్సు గురించి తపించేటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దేటువంటి ఒక మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నాం. కేవలం ఒక సంస్థ కార్యక్రమాల కోసమో, సంస్థ విహెచ్పి వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్ట కోసమో,
లేదంటే విహెచ్పిలో పనిచేసేటువంటి వాళ్ళను నాయకులుగా తయారు చేసేటువంటి ఒక కార్యక్రమం కాదు ఇది మనం చేస్తుంది. ఒక మహాయజ్ఞం. ఏ ఋషులైతే, ఏ మహామునులైతే ఈ దేశం కోసం తపస్సు చేసినరో ఆ తపస్సును ఈ రోజున విశ్వ హిందూ పరిషత్ చేస్తుంది. ఇంత వీరోచితమైనటువంటి పోరాటాల చరిత్ర ఇప్పటి వరకు నేను గుర్తు చేసిన కదా మీకు. ఇంత వీరోచితమైనటువంటి పోరాటాల చరిత్ర ఉన్నటువంటి ఈ జాతికే కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. ఇంతటి ఘనమైనటువంటి, గొప్పదైనటువంటి, కీర్తివంతమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ జాతే, ఈ సింహాలే, ఈ హిందూ సింహాలే నిద్రపోయేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు ఈ జాతి మూల్యం చెల్లించుకుంది. అందుకే స్వామి వివేకానంద, ఓ హిందూ యువ కిషోరాలారా, ఓ హిందూ సింహాలారా, నిద్ర లేవండి అని పిలుపునిచ్చిండు. జాతి లోపల ఐక్యత లోపించినాడు, జాతి లోపల స్వాభిమానం లోపించినాడు. నా తల్లి ముక్కలైంది భారతమాత. ఈ దేశం మూల్యం చెల్లించుకుంది. 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామం ఈ జాతి ఒక్కటిగా పోరాడితే పిడికడి మంది ఉన్నటువంటి బ్రిటిషర్లు ఉంచితే కొట్టుకుపోయేటువంటి రోజు. కానీ ఈ జాతి లోపట లోపించినటువంటి ఐక్యమత్యము, లోపించినటువంటి స్వాభిమానము, ప్రథమ స్వాతంత్ర సంగ్రామము కేవలం మన బలహీనతల కారణంగా విఫలమైంది. ఫలితం 1876 లోపట, 1857 లోపట భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామం విఫలమైతే 1876 లోపట నా దేశం నుంచి ఒక భాగం ముక్కలైంది. ఉపఘనస్థానం అనేటువంటి ప్రాంతం ఈనాడు ఆఫ్ఘనిస్తాన్గా ఈ దేశం కోల్పోయింది. మళ్ళీ ఈ జాతి లోపట స్వాభిమానం లోపించడం కారణంగా 1904 లోపట నేపాల్ అనేటువంటి ప్రాంతం నా దేశ మాత యొక్క అంగము, నా దేశ మాతను ఒక శరీరంగా, నా తల్లిగా, ఇక్కడ మనం పటానికి పూలమాల వేస్తున్నాం కదా, నా తల్లి శరీరం నుంచి నేపాల్ అనేటువంటి ఒక భాగం విడిపోయింది. 1906 ప్రాంతం లోపట నా తల్లి భాగమైనటువంటి భూటాన్ విడిపోయింది. 1907 ప్రాంతం లోపట నా తల్లి శరీరంలో ఒక భాగమైనటువంటి త్రివిష్టవము టిబెట్, ఈనాడున్నటువంటి టిబెట్ విడిపోయింది. నా తల్లి పాదాల చెంత పుష్పంగా ఉన్నటువంటి సింహల ప్రాంతము శ్రీలంక 1935 లోపట ఈ జాతిలో స్వాభిమానం లోపించింది, ఐక్యత లోపించింది కాబట్టి శ్రీలంకగా విడిపోయింది. 1937 లోపట బ్రహ్మదేశంగా ఉన్నటువంటి నా తల్లి భారతమాతలో ఒక భాగము, అఖండ భారత్లో ఒక భాగము ఇవాళ మయన్మార్గా విడిపోయింది. 1947 త్రివర్ణ పతాకం ఎగరేస్తున్నటువంటి సందర్భం లోపట ఆగస్టు 15 నాడు ఈ దేశం లోపట త్రివర్ణ పతాకం ఎగురుతున్నటువంటి రోజున లక్షలాది మంది హిందువుల యొక్క శవాలు రైళ్లల్లో వస్తుంటే, ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ ప్రాంతం లోపట లక్షలాది మంది హిందువుల రక్తం ఏరులై పారుతుంటే నా తల్లి భారతదేశంలో భాగాలు పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్గా, వెస్ట్ పాకిస్తాన్గా ముక్కలైనవి. కారణం శత్రువు బలం కాదు, కారణం శత్రువు వీర పరాక్రమాలు కాదు, కారణం సమాజంలో లోపించినటువంటి స్వాభిమానం, సమాజంలో వచ్చినటువంటి విభజనవాదం, సమాజంలో లోపించినటువంటి సమర్పణాభావం, సమాజంలో లోపించినటువంటి ఆత్మన్యూనతాభావంతో ఈ రోజున ముందడుగు వేయడానికి శివాజీ పుడితే పుట్టాలే, పక్కింట్లో ఉట్టాలి, భగత్ సింగ్ మళ్ళీ రావాలే, పక్కింట్లో ఉట్టాలి, నేనే ఒక భగత్ సింగ్గా, నేనే ఒక శివాజీగా ఎందుకు మారకూడదు, ఎందుకు నా దేశాన్ని రక్షించుకోకూడదు అనేటువంటి భావన లోపించింది. కారణాలు అనేకం, కారణాల విశ్లేషణ ఈరోజు మనకు అవసరం లేదు. అందుకే స్వామి వివేకానంద హిందూగా జీవించమన్నాడు, హిందూగా బతకమన్నది లేదు. హిందూగా బతకడానికి, హిందూగా జీవించడానికి తేడా ఉంది. హిందూగా బతకడం అంటే బొట్టు పెట్టుకుంటున్నాం, దేవాలయాలకు పోతున్నాము, పుణ్యకార్యాలు, చావు అయితే ఎట్లా చేయాలి, పెళ్ళి అయితే ఎట్లా చేయాలి, ఒక హిందూ జీవన పద్ధతిగా మనం బతుకుతున్నాం. ఇది హిందూగా బతకడం అంటే. ఇందులో ఎటువంటి లోటు లేదు. ప్రతిరోజు 70,000 మంది దర్శనానికి నిలబడుతున్నారు స్వామి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి. భక్తిలో ఎటువంటి లోపం లేదు. పోటీలు పడుతున్నారు, 50,000 టికెట్లు, ₹1,00,000 టికెట్లు పెట్టినా పోటీ పడి దైవ దర్శనాల కోసం అన్ని దేవాలయాలు నిండుగా ఉన్నాయి. ఏది లోపించింది?
అదే 7 కొండలను 2 కొండలు చేస్తామని ఒక జీవో వస్తే బయటికి వచ్చి పోరాటం చేసేటువంటి హిందువు ఎక్కడ పోతున్నాడు? ఎందుకు కనబడతలేడు? రోజుకు 70,000 మంది ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం లైన్లో ఉన్నటువంటి భక్తులే 7 కొండల వాడిని 2 కొండలు చేస్తే ప్రశ్నించడానికి ఎందుకు ముందుకు వస్తలేడు? ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చింది. ఇంతకుముందు చెప్పిండు, రోడ్డు పక్కన సుల్తాన్పూర్ దేవాలయాలు పోతున్నాయి, దర్గాలు అట్లనే ఉంటున్నాయి. ఎందుకు ధైర్యం చేస్తున్నాయి ప్రభుత్వాలు మన దేవాలయాలను మాత్రమే తీయడానికి? పెద్దాపూర్లో, సుల్తాన్పూర్ లోపట, ఇదే ప్రాంతం లోపట వేలాది గోవుల రక్తం రుద్రారం సాక్షిగా ప్రతిరోజు పారుతుంది. సకల దేవతలకు నిలయమైనటువంటి గోమాత ఆర్తనాదాలతోటి ఈ ప్రాంతం ప్రతిరోజు గోమాతల రక్తం నిండుతూ ఉంది. కారణం, ఆత్మ పరిశీలన చేసుకుంటే మన సమాజం యొక్క బలహీనతలే కారణం. ఎంతటి ఘనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ సమాజంలో వచ్చినటువంటి బలహీనతలు. హిందువుగా ఒక్కటి కావడానికి వాళ్ళ సమాజం సిద్ధంగా లేదు. మనను విడగొడుతున్నారు. మొదటగా కులం పేరు మీద మనం విడిపోతాం. కులము, వర్గము, ప్రాంతము, భాష, రాజకీయాలు, ఉన్నోడు లేనోడు, ఆడోళ్ళు మొగోళ్ళు, చదువుకున్నోడు చదువు లేనోడు, పట్టణ ప్రాంతమోడు గ్రామీణ ప్రాంతమోడు, ఎన్ని రకాలైనటువంటి విభజనవాదాలు ఉన్నాయో అన్ని రకాలైనటువంటి విభజనవాదాలు ఈ రోజున హిందూ సమాజానికి ఒక శాపంగా పరిణమించినాయి. హిందూ సమాజమే నష్టం పోతలేదు, యావత్ ప్రపంచం, యావత్ దేశం ఇవాళ మూల్యం చెల్లించుకుంటుంది. ఇవాళ మనం సురక్షితంగా ఉన్నామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంతా బాగుంది, ప్రమాదం ముంచుకొస్తుంది. సాధారణ హిందువు వ్యక్తిగతమైనటువంటి జీవితము, వ్యక్తిగతమైనటువంటి సుఖంలో ఉన్నాడు. ఆ హిందువును నిద్ర లేపాలే. రేపు తను సంపాదించిపోతున్నటువంటి ఆస్తులకు సురక్షితంగా లేదు. ఈ దేశాన్ని దారుల్ ఇస్లాం చేస్తాం, ఈ దేశాన్ని ఇస్లాం రాజ్యంగా చేస్తామని అనేక రకాలైనటువంటి జిహాదులు నడుస్తూ ఉన్నాయి. సోయి లేకుండా సెక్యులరిజం అనేటువంటి మత్తు మందులో ఇవాళ హిందూ ఉన్నాడు. ఆ మత్తు మందు నుంచి హిందువును బయటికి తీసుకురావాలి, ఆలోచన చేయించాలి. నా చిన్ననాటి పుట్టకు శ్రీరామ రక్ష అనుకుంటున్నాడు. రేపు అదే హిందువు కోట్లకు పడగలెత్తి నేను సురక్షితంగా ఉన్నా అనుకుంటున్నాడు. ఆ కోట్లకు రక్షణ లేదు అని నేను ఇంతకుముందు చెప్పిన కదా. ఆఫ్ఘనిస్తాన్ నుంచి హిందువు పలాయనం చిత్తగించిండు, పాకిస్తాన్ నుంచి హిందువు పలాయనం చిత్తగించిండు, బంగ్లాదేశ్ నుంచి హిందువు పలాయనం చిత్తగించిండు. ఇవాళ ఇదే పాత పట్టణం లోపట, ఇదే తెలంగాణ లోపట, ఇదే కేరళ లోపట, ఇదే పశ్చిమ బెంగాల్ లోపట ఆస్తులు వదిలిపెట్టి పలాయనం చిత్తగిస్తున్నారు. ఎందుకు? ధర్మానికి రక్షణ లేదు కాబట్టి. ఎప్పుడైతే ధర్మం రక్షణగా ఉంటుందో నువ్వు సంపాదించినటువంటి ఆస్తులకు రక్షణ ఉంటుంది, నీ దేవాలయానికి రక్షణ ఉంటుంది, నీ ఆడపిల్లకు రక్షణ ఉంటుంది, సర్వ విశ్వ మానవాళికి రక్షణ ఉంటుంది. ఎప్పుడైతే ధర్మం నశిస్తుందో దేనికి సురక్షితంగా ఉండదు. అందుకే ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని రక్షించుకో అని మన యొక్క రామాయణం చెప్పింది, ధర్మాన్ని రక్షించుకోమని మన భారతము చెప్పింది. అశ్వం నైవ గజం నైవ వ్యాఘ్రం నైవచ నైవచ అజాపుత్రిం బలిందద్యా దేవో దుర్లభగాతుక. ఎవడు కూడా ఏ అశ్వాన్ని తీసుకుపోయి బలియడు. ప్రపంచ చరిత్ర లోపట ఎవడన్నా గుర్రాన్ని తీసుకుపోయి బలిస్తాడా? ఎవడన్నా ఏనుగుని తీసుకుపోయి బలిస్తాడా? ఎవరికన్నా పులిని తీసుకుపోయి బలియాలనే ఆలోచన వస్తుందా? దేవుని దగ్గర ఎవరిని తీసుకుపోయి బలిస్తాడు? బలహీనమైనటువంటి మేకపిల్లని తీసుకుపోయి బలిస్తాడు. బలహీనంగా ఉంటే భగవంతుడు కూడా నీకు తోడుగా నిలవడు, బలహీనంగా ఉంటే భగవంతుడు కూడా నిన్ను రక్షించలేడు. అందుకే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పిండు, భగవంతమైనటువంటి రాముడు ఏం చెప్పిండంటే ధర్మో రక్షతి రక్షిత అని చెప్పిండు. ఆ ధర్మాన్ని కాపాడడం కోసం శక్తివంతంగా ఉండమని చెప్పిండు.
ఆ ధర్మాన్ని శక్తివంతంగా నిలబెట్టమన్నాడు. అందుకే నువ్వు పూజించేటువంటి ప్రతి అయ్యవారి చేతిలోపట ఆయుధదారులు అయి ఉన్నారు, నువ్వు పూజించేటువంటి ప్రతి అమ్మవారి చేతిలోపట ఆయుధదారులు అయి ఉన్నారు. నీవు చేసుకున్నటువంటి పండుగకు అర్థము పరమార్థము, శక్తిని పూజించు, శక్తిని ఆరాధించు, శక్తిని సముపార్జించు, ధైర్యవంతంగా ధర్మం గురించి నిలబడు అనేటువంటి యుగ యుగాల యొక్క సారాంశము, భగవద్గీత సారాంశము, రామాయణ సారాంశము ఈనాటి హిందువుకు మనం అందించాలి. బంగ్లాదేశ్ లోపల ఏం పరిస్థితులు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. నిన్న మొన్నటి వరకు దీపు దాసును దేవుళ్ళందరూ సమానమైన ఒక ప్రకటన ఇస్తే ప్రతిరోజు మనం మాట్లాడుతున్నాం. ఈ సెక్యులర్ ముసుగు లోపల ప్రతిరోజు మన రాజకీయ నాయకులు, ప్రతిరోజు మన సాధారణమైనటువంటి హిందువు అందరూ సమానమే, అందరూ సమానమైనటువంటి మాట్లాడుతున్నటువంటి ఓ మొద్దు నిద్రలో ఉన్నటువంటి సెక్యులర్ హిందువా, దీపు దాస్కి ఏం గతి పట్టింది చూడు. బంగ్లాదేశ్ లోపల ఇస్లామిక్ మతోన్మాద రాజ్యం ఉంటే దీపు దాస్కు పట్టినటువంటి గతే. భవిష్యత్తు లోపల భారతదేశం దారుల్ ఇస్లాం అయితే ఈ సెక్యులర్ ముసుగులో ఉన్నటువంటి మీకు వర్తది అనేటువంటి విషయాన్ని గుర్తు చేయండి. అమ్మాయిలను ఎత్తుకపోతున్నారు, అమ్మాయిలను ఎత్తుకపోయి సామూహిక బలాత్కారాలు చేస్తున్నారు. గడిచిన 4 నెలలుగా 2906 ఇవ్వాలటికి నెంబరు, ఈ రోజుకు నెంబరు. రిపబ్లిక్ ఛానల్ చూడండి, నెంబర్ ఇస్తున్నారు రోజు స్క్రోలింగ్లో. బంగ్లాదేశ్ లోపల కౌంటు, హిందువులను చంపినటువంటి కౌంటు. దీని మీద హిందూ సమాజానికి ఆలోచన చేసే టైం లేదు. అనసూయ బట్టలు ఇప్పుకోమన్నదా? ఇంకొక ఆమెకు ఎవడు పుట్టిండు? ఐశ్వర్యరాయ్ కొడుకు పేరేం పెట్టిండు? ఇంకో సినిమా ఎన్న రిలీజ్ అవుతుంది? ఈ బిజీలో ఉన్నాం. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి శ్రేయోభిలాషులారా, ఎక్కడో ఒక దగ్గర అడుగు ముందేయాలి. నేనొక్కడిని అంటే నేతాజీ కాలేదు, నేనొక్కడిని అనుకోలేదు నేతాజీ. ఈ ధర్మం గురించి ఒక్కడినైనా ముందడుగేస్తా అన్నాడు. శివమెత్తక కూర్చుంటే శివాజీ ఎట్లయిండు? శివాజీ నేనొక్కడిని అనుకోలేదు. ఈ భగవత్ కాషాయం గురించి, ఈ ధర్మాన్ని రక్షించడం గురించి అనేక రకాలైనటువంటి వనరులను సేకరించిండు, అనేక రకాలైనటువంటి పోరాటాలు చేసిండు. ఈ ఆఫ్ఘన్ నుంచి అయితే ఇస్లామిక్ జిహాదీ శక్తులు వచ్చి కాషాయపు ధ్వజాన్ని ఈ వేద భూమిలో, ఈ పుణ్యభూమిలో, ఈ తపోభూమిలో, ఈ కర్మభూమి లోపట, రాముడు పుట్టినటువంటి ఈ నేల భూమి లోపట, కృష్ణుడు నడయాడినటువంటి ఈ భూమి లోపట ఈ ధ్వజాన్ని, ఈ కాషాయాన్ని బొందబెడతామని వచ్చినటువంటి జిహాదీ శక్తులను తరిమి కొడితే చివరికి ఛత్రపతి శివాజీ సైన్యాధికారికి వంగి సలాం కొట్టింది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి జిహాదీ తీవ్రవాదం. కదలాలి, మనం ముందుకు కదలాలి. అనేక రకాలైనటువంటి వనరులను ఇవాళ సమకూర్చుకొని విశ్వ హిందూ పరిషత్ ఎందుకు పనిచేస్తుంది? పని పెంచాలి. మనం చేస్తున్నటువంటి పని సరిపోవట్లేదు. ఒక పక్కన మత మార్పిళ్ళు భయంకరంగా సాగిపోతున్నాయి. మత మార్పిల్లో నిన్న మొన్నటి వరకు రామయ్యగా ఉన్నటువంటి వ్యక్తి తెల్లారితే రాబర్ట్గా కనబడుతున్నాడు. లక్షలాది మంది మత మార్పిడి మాఫియా ఇవాళ కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు పెట్టుకొని ఈ దేశాన్ని మత మార్పిడి చేసి క్రైస్తవ రాజ్యం చేయాలని చర్చి కలలు కంటుంది, మిషనరీలు కలలు కంటున్నాయి. కల్వరి టెంపుల్ దగ్గర అర్ధగంట ట్రాఫిక్ జామ్ అయింది నాకు, సంగారెడ్డికి ఇక్కడికి వస్తుంటే. ఎవరు వాళ్ళంతా? నీతోటి హిందువులే. మన లోపల ఉన్నటువంటి సామాజిక ఆర్థిక బలహీనతలను ఆసరాగా చేసుకొని వ్యక్తిగతమైనటువంటి ప్రలోభాలకు గురి చేసి హిందూ సమాజాన్ని మతం మారుస్తున్నాడు. స్వామి వివేకానంద హెచ్చరించిండు, పోతుంది నీకు ఒక సంఖ్య, తగ్గుతుంది నీదొక సంఖ్య కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ హెచ్చరించిండు, నా శవం కూడా ఇస్లాంను, నా శవం కూడా క్రైస్తవాన్ని స్వీకరించదని చెప్పిండు. ఇస్లాం, క్రైస్తవం వ్యక్తులను జాతీయతకు దూరం చేస్తుందని చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు, స్వామి వివేకానంద చెప్పిండు. ఈరోజు చూస్తున్నాం మనం మత మార్పిడి కారణంగా దేశం ఎంత మూల్యం చెల్లించుకుంటుంది. కాబట్టి మత మార్పిడిని అడ్డుకోవాలి. ఎవరు అడ్డుకోవాలి? మనం ముందడుగేయాలి. మనం ఒక దాంట్లో మనం ఏం చేయగలుగుతామో ఆలోచన చేయాలి. మన స్థాయిలో, మన వాడలో, మన ప్రాంతంలో, మన కాలనీ లోపట మన వంతు పని చేయాలి. ఇక్కడికి దేవాలయాల కమిటీలు వచ్చినాయి. దేవాలయాల రోల్ ఏంది? ఇవాళ చర్చి మత మార్పులను ప్రోత్సహిస్తుంది. మదర్సా ఇవాళ తీవ్రవాద భావజాలాన్ని దేశానికి వ్యతిరేకంగా తయారు చేస్తుంది. దేవాలయం ఏం చేయాలి?
ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎంత ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుపుతున్నామని చెప్పుకుందామా? ఆ దేవాలయం పక్కనే ఉన్నటువంటి స్లమ్ము లోపట మత మార్పిడి జరిగి పూర్తిగా క్రైస్తవమయమైంది చెప్పుకుందామా? విశ్వ హిందూ పరిషత్ అనేక ప్రయత్నాలు చేస్తుంది. ప్రతి దేవాలయ కమిటీని కలుస్తున్నాం మనం. దేవాలయం ఒకనాడు శక్తి కేంద్రం. మనిషికి గుండె బలంగా పనిచేస్తే, ఆరోగ్యవంతంగా పనిచేస్తే అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. సమాజంలో దేవాలయం ఒక శక్తి కేంద్రంగా ఉంటే ఈ దేశం మీద జరిగినటువంటి వేలాది సంవత్సరాల యొక్క దాడులను ఎదుర్కొని నిలబడగలిగిందంటే దేవాలయం శక్తి కేంద్రంగా హిందూ సమాజానికి దశను అందించింది. కానీ ఇవాళ ఆ ప్రేరణ కేంద్రం నిర్వీర్యమైపోయింది. ప్రభుత్వ కబంధాస్తాలోపట బందీ అయిపోయింది. హిందువులకు దశను అందించాల్సినటువంటి దేవాలయం కూడా సెక్యులర్ కేంద్రంగా మారిపోతుంది. ఈ పరిస్థితి లోపల మార్పు తీసుకురావాలి. మత మార్పులను అడ్డుకోవాలి. అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు కూడా ఒకప్పుడు ఎవరు, ఈ రోజున మనం అంటరాని వారిగా చెప్పుకుంటున్నటువంటి అనేక కులాలు ఒకనాడు ఈ ధర్మాన్ని రక్షించడం కోసం వారి యొక్క సమర్పణ చేశారు. సంచార జాతులు అంటాం ఇవాళ. సంచార జాతుల యొక్క ప్రాముఖ్యత ఈ ధర్మంలో వారి యొక్క త్యాగం తెలుసా? వేల సంవత్సరాలుగా ఈ ధర్మ ప్రచారం పైన ఇస్లామిక్ మతోన్మాదులు నిషేధం విధిస్తే నా రామాయణం, నా మహాభారతం ఈ జాతి మరవద్దు అని చెప్పి గంగిరెద్దుల రూపం లోపట, ఒగ్గు కథల రూపం లోపట, బుర్రకథల రూపం లోపట, కోయవాళ్ళ రూపం లోపట ఈ ఊరు నుంచి ఆ ఊరు, ఆ ఊరు నుంచి ఈ ఊరు తిరిగి పెట్టిన కాడ దొరికిన కాడ ఇంత అన్నం తిని ఈ ధర్మాన్ని, రామాయణ మహాభారతాలను ఈ జాతి మరచకుండా ఉంచింది సంచార జాతులు. ఇవాళ వాళ్ళు మనకు అంటరాని వాళ్ళు అయిపోయినారు. వారికే వాళ్ళ చరిత్ర తెలియదు. ఈ పరిస్థితి లోపట మన ధర్మాన్ని రక్షించుకోవాలంటే అనేక రూపాల లోపట మనం పనిచేయాలి. ఒకనాడు అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు జరిగినాయి కాబట్టే ఈ ధర్మం ఈ రోజున ఇట్లున్నది. ఎవరికి వాళ్ళు సమర్పణ భావనతోటి సమాజం లోపట ఈ సనాతనమైనటువంటి ధర్మాన్ని సజీవంగా నిత్యం ప్రవహించే గంగలాగా ఉంచిండ్రు. ఈరోజు కూడా ఆ యజ్ఞం మనం చేయాలి. ఏ పూర్వీకులైతే వారసులుగా ఇవాళ మనం హిందువులుగా ఉన్నామో, ఏ త్యాగాలకు, ఏ బలిదానాలకు, ఏ సమర్పణకు వారసులమో మనము భవిష్యత్తు తరాలకు ఈ శ్రేష్టమైనటువంటి సనాతనమైనటువంటి ధర్మం యొక్క సువాసనలను అందించి వెళ్ళాల్సినటువంటి గురుతర బాధ్యత మన మీద ఉందా? కాబట్టి అడుగు ముందుకేయాలి. అందుకోసం ఇవాళ ఆత్మీయ సమ్మేళనం. ఇవాళ మన పరిషత్తు గోరక్షణ కోసం ఉద్యమాలు చేస్తుంది. మన పరిషత్ అనేక మంది పూర్తి సమయ కార్యకర్తలను నియమించి ధర్మ రక్షకులుగా, ధర్మ ప్రసారకులుగా పనిచేస్తూ ఉంది. మన పరిషత్తు అనేక ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు పేదలకు, ప్రజలకు, సాధారణమైనటువంటి హిందువులకు అండగా నిలుస్తుంది. మన పరిషత్తు మత మార్పిళ్లను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మన పరిషత్తు వాపసి మతం మారినటువంటి వాళ్ళు మన వాళ్ళే తల్లి ప్రేమకు దూరమైనరు, మళ్ళీ తల్లి ఒడిని చేర్చాలని చెప్పేసి వాపసి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. నిరక్షరాస్యత ఈ సమాజాన్ని దూరం చేయాలి, అక్షరాస్యత పెంచాలని మారుమూల ప్రాంతాల్లోపట సింగిల్ టీచర్ స్కూళ్లను మన పరిషత్తు నడుపుతూ ఉంది. మన పరిషత్ అనేక రకాలైనటువంటి ధార్మిక సత్సంగాలను, దేవాలయాల్లో సేవా కార్యక్రమాలను, అంటరాని తనాన్ని నిర్మూలించడానికి కార్యక్రమాలను, బజరంగ్ దళ్ లాంటి సంస్థలు నిత్యము లవ్ జిహాదును ఎదుర్కోవడానికి, ఆడపిల్లలను రక్షించడానికి, యువకులను మంచి మార్గంలో పెట్టడానికి, గోవులను రక్షించడానికి, అంతిమంగా ఈ దేశాన్ని, ధర్మాన్ని, సంస్కృతిని రక్షించుకునేటువంటి మహాయజ్ఞం లోపట పరిషత్తు నిమగ్నమైంది. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరం కూడా మనం పరిషత్తులో సభ్యులమే. అందుకే ఈరోజు ఇక్కడ మనం వచ్చినాం. చివరి 5 నిమిషాలకు సమయం ఉంది. నాకు మీ ముందర ఒక ప్రస్తావన పెడతా. మనం ఏం చేయాలి? మొదటగా మనము సమర్పణ భావనతోటి ముందుకు రావాలి. కార్యక్రమం ఎక్కడి నుంచి ప్రారంభం కావాలా? అన్నిటికి కూడా ఈ దేశం లోపట ఈరోజు సమాజంలో హిందుత్వం గురించి పనిచేయడానికి మంచి మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులకు కొదవలేదు. జ్ఞానము, విజ్ఞానము,
అనేక రూపాల్లోపటి ఈ రోజున ఉంది. ఇవాళ మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత చరిత్రను తొవ్విదీస్తున్నారు. ఇంతకాలం దాచిన చరిత్ర, దాచబడినటువంటి చరిత్ర, తప్పుడు చరిత్ర, దొంగలను, దారిదోపిడీ దొంగలను హీరోలుగా చిత్రీకరించి చూపెట్టి నా జాతీయ వీరులను అవమానించిన చరిత్ర ఇది కాదురా, ఇది చరిత్ర అని యువత జెన్జీ ఈ రోజున ఈ దేశానికి దశను ఇచ్చడానికి ముందుకు వస్తుంది. ఈ దేశం లోపల శక్తికి కొదవలేదు, శక్తికి ఏం కొదవలేదు. చూసి రమ్మంటే కాల్చి వచ్చేంటి హనుమంతునికి వారసులు ఈ దేశం లోపల యువశక్తి ఉంది. కానీ అసలు లోపిస్తుందల్లా ధనము, నిధుల కొరత. ప్రతి కార్యక్రమాన్ని ఒకటికి 10 సార్లు ఆలోచన చేసేలాగా చేస్తుంది. కారణం ఏంటంటే శత్రువుకు వాళ్ళ సమాజము మజీద్ కేంద్రంగా, మతం కేంద్రంగా వనరులు సృష్టించబడుతున్నాయి ఈ ధర్మం మీద దాడి చేయడానికి. దశమ భాగాల పేరు మీదన ఇవాళ మత మార్పిళ్ళు అవుతున్నాయి, విదేశాల నిధులు వస్తున్నాయని కాదు, దశమ భాగాల పేరు మీదన నిధులు సమకూరుస్తున్నాయి. కానీ మన హిందూ సమాజం ధార్మిక కార్యక్రమాలకు, దేశభక్తి కార్యక్రమాలకు నిధి సమర్పణ కోసం ముందుకు రమ్మంటే ఆలోచన చేసే పరిస్థితులు ఉన్నారు. పెళ్ళిళ్ళు అయితే పూల డెకరేషన్కు 1 కోటి ఖర్చు పెడుతున్నారు. అవసరానికంటే మించి వంటలు పెట్టేస్తున్నారు. అయ్యప్ప స్వామి పూజలు ఈ మధ్యన చూస్తున్న లక్షలాది రూపాయల ఖర్చు. వ్యక్తిగతమైనటువంటి ఇష్టాల కోసము, వ్యక్తిగతమైనటువంటి కోరికల కోసము, వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమాల కోసము కోట్లు ఖర్చు పెడుతున్నారు. కానీ నీ ధర్మాన్ని రక్షించుకోవడం కోసం 10 రూపాయలు తీయడానికి వెనుకాడుతున్నారు. ఇది భవిష్యత్తును ప్రమాదంలోకి పడేస్తుంది. భవిష్యత్తును ప్రమాదంలోకి పడేయడానికి పోనీ ఆ డబ్బు, నువ్వు పోగేసుకుంటున్నటువంటి డబ్బు, నువ్వు దాచిపెట్టుకుంటున్నటువంటి డబ్బు రేపు ఈ ధర్మం సురక్షితంగా ఉండకపోతే శ్రేయస్ ఉంటుందా? రక్షణ ఉండదు. ఖచ్చితంగా హిందూ సమాజానికి మనం ప్రేరణనివ్వాలి. మీరు సంపాదించిన దాంట్లో నీ ధర్మం గురించి నువ్వు ఏం చేస్తావో ముందుకురా. సంస్థల గురించి రాకపోతే నువ్వు విహెచ్పిలో పని చేయకపోవచ్చు కాక, విహెచ్పి కాదు, నువ్వు ఇండివిజువల్గా చెయ్యి, నీ గల్లీలో చెయ్యి, నీ బస్తీలో చెయ్యి. సంవత్సరానికి నీ సంపాదనలో ధర్మం గురించి ఖర్చు పెట్టేటువంటి అలవాటు ప్రతి హిందూకు చేయాలి. ఈ ఆలోచన హిందూ లోపల రేకెత్తించాలంటే ఏం చేయాలి? మనం మొదటగా ముందడుగేయాలి. వేయడానికి సిద్ధంగా ఉందామా? ఆ రకమైనటువంటి పని చేద్దామా? 3 ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తా. స్వామి వివేకానంద, ఇవాళ ఆయన ప్రేరణ ఒక భారతదేశానికే కాదు, యావత్ ప్రపంచానికి స్వామి వివేకానంద అనునిత్యం ప్రేరణను ఇస్తున్నాడా? ఆయన ఏం చెప్పిండో తెలియదు. ఆయన విగ్రహం చౌరస్తాలో నిలవడంగానే యువకులకు అదొక ప్రేరణ. స్వామి వివేకానంద అద్భుతమైనటువంటి స్వామి వివేకానంద జ్ఞానానికి ప్రపంచం మొత్తం స్వామి వివేకానందను చూసేలాగా చేసినటువంటి దాతృత్వ గుణము తోడైతేనే ఇవాళ స్వామి వివేకానంద మన కళ్ళ ముందర ఉన్నాడు. ఒక మైసూర్ మహారాజు, ఒక కేత్రి మహారాజు స్వామి వివేకానందకు, స్వామి మీరు ఈ ప్రపంచానికి దివ్య శక్తిని అందించాల్సినటువంటి వాళ్ళు, ఈ ప్రపంచానికి ఒక దివ్య ప్రేరణను అందించాల్సినటువంటి ఓ జ్ఞాన భాండాగారమా, ఓ స్వామి వివేకానంద, నేను మీకు సమర్పిస్తున్నాం. నీవిక్కడ కాదు, చికాగోకు పోయి అదే అమెరికా నేల నుంచి యావత్ ప్రపంచానికి దిశని అందించంటే 1893 సెప్టెంబర్ 11వ తేదీన ఏ మైసూర్ మహారాజు దాతృత్వం కారణంగా, ఏ కేత్రి మహారాజు దాతృత్వం కారణంగా, వాళ్ళు సమర్పించినటువంటి డబ్బు కారణంగా స్వామి వివేకానంద అమెరికాలో అడుగుపెట్టిండు.
ఈ యొక్క ప్రపంచానికి, మానవత్వానికి సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏందో చెప్పిండు. కాబట్టి స్వామి వివేకానంద జ్ఞానం ఇవాళ ప్రపంచానికి అందించబడిందంటే దానికి ఇంధనంగా వనరులు కూడా అవసరం వచ్చినాయి. లేకపోతే స్వామి వివేకానంద ఈరోజు ఆ రూపం మన కళ్ళ ముందర ఉండేది కాదు. ఇవాళ మహారాణా ప్రతాప్ను గుర్తు చేసుకోవాలా. మహారాణా ప్రతాప్ మొఘళ్ళ మీద పోరాటం చేస్తూ, అక్బర్ మీద పోరాటం చేస్తూ ఈ దేశం కోసం, ఈ ధర్మం గురించి, దేవాలయాలను రక్షించడం గురించి, ఆడవాళ్లను రక్షించడం గురించి, పసిపిల్లలను రక్షించడం గురించి యుద్ధం చేసి 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 అలిసిపోయి అడవుల పాలైండు. ఒకానొక సందర్భం లోపట తినడానికి తిండి లేదు, గడ్డి తిన్నాడు. గడ్డి తినుకుంటూ బతికిండు. దేనికోసం? ఈ ధర్మం గురించి. చంటి పిల్లను మహారాణా ప్రతాప్ యువరాజుగా అక్బర్ అనేక ఆశలు పెట్టిండు. రా ప్రతాప్, నువ్వు వీరునివి, నువ్వు వచ్చి లొంగిపో, నీకు నీ ప్రాంతం ఏలుకుంటందుకు ఇచ్చేస్తా, నువ్వు నా యొక్క పాలేగానిగా ఉండని చెప్పిండు. తల వంచలేదు మహారాణా ప్రతాప్, ఈ ధర్మాన్ని తల వంచనీయనని చెప్పిండు. అడవుల్లో ఉండి నానా కష్టాలు పడుతుంటే గడ్డి తిని బతుకుతున్నటువంటి రోజుల్లోపట చివరికి ఒక బాధాకరమైనటువంటి సన్నివేశం మహారాణా ప్రతాప్ను కూడా ఆలోచన చేయించింది. ఏందంటే చిన్న పిల్లగాడు గడ్డితోటి చేసినటువంటి రొట్టె తల్లి చేతిలో పెట్టింది, ఆ రొట్టె కూడా అడవి పిల్లి వేసుకపోయింది. ఒక తండ్రి ఆవేదన చూడండి. కొడుకు తినడానికి ఏం పెట్టలేకపోతున్నా, యువరాజుగా పోషించాలి, లొంగిపోతే యువరాజుగా పోషించవచ్చు, కానీ ధర్మం గురించి అడవుల బాట పట్టిన తండ్రిగా, ధర్మం గురించి కొట్లాడుతున్న కొడుకుకు మాత్రం తండ్రిగా అన్నం పెట్టలేకపోతున్నా, ఇంత గడ్డి రొట్టె చేసి పెడితే కూడా అడవి పిల్లి ఎత్తుకపోయింది. ఒకానొక సందర్భం లోపట నాకు ఎందుకు ఈ పోరాటం, అవసరమా ఈ పోరాటం, వదులుకుందాం అనుకొని ఆలోచన చేస్తుంటే భార్య వచ్చి చెప్పింది, కలల కూడా ఆలోచన చేయకు, కలల కూడా ఆలోచన చేయకు, ఆకలితోటి చద్దాం కానీ ధర్మ పోరాటం వదిలిపెట్టొద్దని చెప్పింది. ఆ సన్నివేశాన్ని తెలుసుకున్నటువంటి బామాష ఆ రోజుల్లోపట సంపన్నుడు, కొదవలేదు. బామాష అంటే సంపన్నవంతమైనటువంటి వ్యక్తి వచ్చిండు. మహారాణా ప్రతాప్ ముందర సాష్టాంగ నమస్కారం పెట్టి, నా సర్వ సంపద ధర్మం గురించి ఓ మహారాణా ప్రతాప, ఓ పోరాడుతున్నటువంటి వీరుడా నీకు సమర్పిస్తున్నానని చెప్తే బామాషా చేసినటువంటి ఆ దానంతో, ఆ దాతృత్వంతో మహారాణా ప్రతాప్ 25,000 మంది సైనికులను 12 సంవత్సరాల పాటు పోషించేటువంటి ధనరాశి పోగైంది. యుద్ధం చేసిండు, మొఘలులను తరిమికొట్టిండు, చరిత్ర వీరుడుగా మన కళ్ళ ముందరున్నాడు. ఒక మహారాణా ప్రతాప్ యొక్క ధైర్య సాహసాలకు, వీర పరాక్రమాలకు వనరులుగా ధనం కావాల్సి వచ్చింది. ఒక ఛత్రపతి శివాజీ పోరాటం అనేక కోటలను నిర్మాణం చేస్తేందుకు కానీ, అనేక మంది సైన్యాన్ని నిర్మాణం చేస్తేందుకు కానీ సమాజం ముందుకొచ్చింది. శివాజీ, అమ్మవారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం నీకుంది, నీ ధైర్యం, వీర్యం, పరాక్రమం ఈ యొక్క భగవద్ధ్వజం యొక్క విజయానికి ముందడుగు కావాలి, సమాజం సహకరించడానికి ముందుంటామని చెప్పిండ్రు. శివాజీ వెనుక సమాజం నిలబడ్డది. ఇవాళ శివాజీ వీరోచితమైనటువంటి పోరాటం మన కళ్ళ ముందర ఉన్నది. ఇంకొక మహా మనిషిని మనం గుర్తు చేసుకోవాలా. అయోధ్య రామ మందిరం చరిత్ర మనము దాంతో నేను ప్రారంభం చేసిన కాబట్టి స్వర్గీయ పుల్లారెడ్డి గారు తెలుసా మీ అందరికీ? నేతి మిఠాయిలకు ఫేమస్ పుల్లారెడ్డి స్వీటు సంగారెడ్డిలో ఉందా? అయోధ్య ఉద్యమం నడుస్తుంది. అయోధ్య ఇవాళ రామ మందిరం నిర్మాణం కోసం నిర్మాణం అయిన తర్వాత రోజుకు 50,000 మంది దర్శనానికి తక్కువ ఉంటలేరు ఎక్కడ కూడా. అయోధ్యలో అయోధ్య పోతున్నారు, కాశీ పోతున్నారు, ప్రయాగ పోతున్నారు, పుణ్యం కట్టుకొని వస్తున్నారు. అయోధ్య ఉద్యమం జరుగుతున్నప్పుడు సాధారణమైనటువంటి హిందూ లోపట అనేక అనుమానాలు ఉండే. ఏమనుమానాలు? ఎట్లయితుంది అయోధ్యల గుడి? అవుతుందా? సాధ్యమా? తుర్కోలు ఘటనిస్తారా? ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా?
కోర్టులు తీర్పులు ఇస్తాయా? ఎవరికి వచ్చినాయి ఈ డౌట్లన్నీ? ఎవరికి వచ్చినాయి? మతోన్మాదుకు ఎవరికి రాలా? మన హిందువులకే వచ్చినాయి, మన సెక్యులర్ హిందువులకే వచ్చినాయి. ఎట్లయితుంది? ఇది ఆర్ఎస్ఎస్ ఎజెండా, ఇది ఎట్లయితుంది? ఇది విహెచ్పి ఎజెండా, ఇది ఎట్లయితుంది? చేసి చూపెట్టిన తర్వాత అక్షింతలు పంపితే మాత్రం ఇది అందరి ఎజెండా, రాముడు అందరి వాడని నెత్తిల జల్లుకున్నది ఈ జాతి. ఆ రకమైనటువంటి పరిస్థితి లోపట అయోధ్య కేసు సుప్రీంకోర్టులో వాదించడానికి సీనియర్ అడ్వకేట్లు ఎవరు కూడా ముందుకు రాలా. ఎందుకంటే వాళ్ళ యొక్క ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, వాళ్ళ సెక్యులర్ ఇమేజ్కు డ్యామేజ్ అవుతుంది. హిందువుల పక్షాన, రాముని పక్షాన ఈ దేశంలో వాదించాలంటే సీనియర్ అడ్వకేట్లు ఫ్రీగా వాదిస్తేందుకు రాలా. ఎవరన్నా అడ్వకేట్లను హైర్ చేసుకుందామంటే గంటకు 10 లక్షలు. ఎంత? ఈ దేశం లోపట రాముడు పుట్టినటువంటి రాముడు నడయాడినటువంటి ఈ దేశం లోపట రాముని కేసును వాదించడానికి ఖర్చు పెట్టాలి. కేసును వాదించాలంటే గంటకు 10 లక్షలు అడిగిన అడ్వకేట్లు ఉన్నారు. అశోక్ సింఘాల్జీ తెలుసు కదా మీకు అందరికీ. అశోక్ సింఘాల్జీ హైదరాబాద్ వచ్చిండట ఓ రోజు. రాత్రంతా పాపం ఆయనకు నిద్రపట్లే. పుల్లారెడ్డి గారు అబ్జర్వ్ చేస్తున్నాడు. పొద్దున్న లేచిండు, టిఫిన్ తిన్నాడు, ఛాయ్ తాగిండు, భార్య టిఫిన్ చేసి ఇచ్చింది, ఛాయ్ చేసి ఇచ్చింది. కానీ అశోక్ సింఘాల్జీ మానసికంగా ఎప్పుడు నవ్వుకుంటూ మాట్లాడుతాడు, ఏం మాట్లాడతలేడు, ఏదో ఆలోచన చేస్తుండు. అడిగిండట, అశోక్జీ నిన్న నుంచి గమనిస్తున్నా, మీరు మనిషిగా లేరు, ఏమైంది మీకు? అప్పుడు పుల్లారెడ్డి గారికి అశోక్ సింఘాల్జీ గారు చెప్పారట, ఇది పరిస్థితి, బయటికి చెప్పుకోలేకపోతున్నాం. ఒక పక్కన కేసు ముందుకు నడపాలా, ఆర్థికంగా మన దగ్గర వనరులు లేవని బయటకు చెప్పలేము, సమాజం నుంచి స్పందన లేదు అంటే అశోక్ సింఘాల్ గారిని పుల్లారెడ్డి గారు చేతి పట్టుకొని బయటికి తీసుకుపోయిండట. ఈయనకు పెద్ద ఆయనకు అర్థమవుతలేదు, అదే నేను ఈయన డబ్బులు కూడా అడగలేదు, ఈయన ఇంట్లో నుంచి బయటికి దొరకపోతుండని. ఆయన ఒక రకంగా అనుకుంటున్నాడు, అయితే నేను టిఫిన్ చేసిన ఛాయ్ తాగినాక వెళ్ళిపో అని చెప్తామని ఆయన అనుకుంటున్నాడు. అశోక్ సింఘాల్జీ గారిని చేతి పట్టుకొచ్చి పుల్లారెడ్డి గారు చూపెట్టిండట, ఇగో ఇది నా ఇల్లు. ఎక్కడుంది ఇల్లు? రెడ్ హిల్స్లో ఉంది. నా కష్టంతో సంపాదించుకున్నటువంటి ఇల్లు. ఇవాళ అశోక్ సింఘాల్జీ నేను మీకు చెప్తున్నా, నా రామునికి ఇల్లు లేనప్పుడు నాకు ఈ బంగ్లా అవసరమా? నా రాముడు ఎండకు ఎండుతున్నాడు, వానకు దరుస్తున్నాడు 92 డిసెంబర్ 6వ తేదీ నుంచి. నా రామునికి ఇల్లు లేనప్పుడు నాకు ఇల్లు అవసరమా అశోక్ సింఘాల్జీ? ఇల్లు అమ్మే, ఎన్ని డబ్బులు వస్తే అన్ని డబ్బులు కోర్టు ఖర్చులకు పెట్టుకో. పుల్లారెడ్డి గారు ఆ మాట చెప్పంగానే పక్కనే ఉన్నటువంటి ధర్మపత్ని వద్దంటదా? ఆమె గొప్పతనం చూడండి. ఆమె అశోక్ సింఘాల్జీని ఇంట్లోకి పిలిచింది. ఆయన ఇల్లు ఇస్తా అంటున్నాడు, నా దగ్గర బంగారం కూడా ఉంది, ఈ అవసరం అనుకుంటే ఒక్క పసుపు తాడు కట్టుకుంటా, నేను బంగారం అమ్ముదాం. ఈ దాతృత్వము ఈ దేశం లోపల ఉంది. కాబట్టి సమాజం ఇవాళ ఇట్లుంది. సమాజం ఇవాళ ఈ శ్రేష్టమైనటువంటి ధర్మం ఎట్లుందంటే కోట్లాది మంది యొక్క సమర్పణ అనేక రూపాల్లో ఉంది. అందుకే మనము ముగ్గురు అమ్మలు ఒక్కటైతే ఏమవుతుంది? ఆదిశక్తి అవుతుంది. ఇవాళ జ్ఞానం అనేటువంటి అమ్మ సమాజం లోపట, యువకుల లోపట ఉన్నది. ఇవాళ పోరాడేటువంటి శక్తి అమ్మవారి లోపట ఉన్నది. మనము కార్యకర్తలుగా మనం ముందడుగేయాలి. సమాజాన్ని ముందడుగేసి అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడానికి వనరులను ధనరూపేణ మనం సమీకరిస్తే శత్రువు యొక్క పన్నాగాలను మనం ఎదిరించే అనేక కార్యక్రమాలను మనం ఆలోచన చేయొచ్చు. రాబోయే రోజుల లోపల సంగారెడ్డి లోపల ఏ కార్యక్రమం చేయాలన్నా ఆలోచన మన అధ్యక్షుల వారికి డబ్బులు ఎట్లా అనే ఆలోచన రావద్దు. వీరింటికి పెళ్లి పైన మనం చేస్తుంది చెప్పాలా? వీరి అధ్యక్షులు ఇప్పుడు వ్యక్తిగా వీరిని అధ్యక్షునిగా మనం నియమించుకున్నాం.
కానీ వీరెవరోజు ఇక్కడ కూర్చొని ధర్మ రక్షణ నిధిని అడుగుతున్నాడు. వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసమా? కాదు, ఈ ధర్మం గురించి. కాబట్టి మీ అందరి శ్రేయోభిలాషులకు విశ్వ హిందూ పరిషత్ తరఫున మీ అందరినీ కూడా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. రండి రండి, మన పూర్వీకులు చూపెట్టినటువంటి బాటలో మనం అడుగు ముందుకేద్దాం. రండి, మన పూర్వీకుల యొక్క సేవాభావం ఈనాటి తరానికి అందిద్దాం. మన పూర్వీకుల యొక్క సమర్పణ భావం ఈనాటి తరాన్ని కూడా చాటుకుందాం. మన పూర్వీకుల యొక్క త్యాగ గుణం ఈనాటికి ఉందని చాటి చెప్పుదాం. మనం ముందడుగేద్దాం. 10 మందిని మనతో నడిచేలాగా ముందుకు తీసుకెళ్దాం. సమర్పణ భావనతోటి ధర్మ రక్షణ నిధిని ఏర్పాటు చేసుకొని రాబోయే రోజుల్లోపట సంగారెడ్డి ప్రాంతం లోపట శ్రేష్టంగా ధర్మానికి ఎటువంటి హాని లేదు, ధర్మం దిగ్విజయంగా ముందడుగేస్తుందనేటువంటి కార్యక్రమాలను మనం పెంచాలి. మన కార్యక్రమాలు విస్తృతంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మేము చూస్తుంటాం, కొంతమంది కార్యకర్తలు హైదరాబాద్లో మాకు అనుభవం, ఏ రాత్రి ఏ గొడవ వచ్చి మీద పడుతుందో తెలియదు. సంగారెడ్డిలో కూడా అట్లనే ఉందనుకుంటా వాతావరణం. ఒక్కోసారి కొట్లాడే కార్యకర్తలున్నా మనసు చంపుకొని మేము ఓసారి ఆగుండ్రా బాబు అంటుంటాం. ఎందుకనంటే కార్యక్రమం అయినాక దాన్ని ఫాలో అప్ చేసే కార్యక్రమాలు చాలా ఉంటాయి. రాబోయే రోజుల్లోపట మనంగిన సమాజం శక్తికి జ్ఞానానికి లక్ష్మీ అమ్మవారు తోడైతే ఆది పరాశక్తి రూపం లోపల హిందూ సమాజం కార్యక్రమాలతోటి ముందుకు పోతుంది. ఆ రకంగా మనందరం ముందడుగేద్దామా? ఇక్కడి నుంచే నేను అడుగుతున్నా, ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలకు, ఇక్కడ వచ్చినటువంటి పుర ప్రముఖులకు, ఇక్కడ ఉన్నటువంటి విశిష్ట వ్యక్తులకు నా నుంచే నేను సమర్పణ ప్రారంభం చేస్తానని చెప్పేసేసి 10 మందికి ప్రేరణగా ఉండండి. ఇక్కడి నుంచి ఆ కార్యక్రమాన్ని ధర్మరక్షణ నిధిని మనతోటే ప్రారంభం చేద్దాం. మనమే మొదటి చేతి వేద్దాం. అందులో వేద్దామా? ఇది ఎవరి కోసం? మన ధర్మం గురించి. ఈ ధర్మ రక్షణ ఎవరి కోసం? మన కోసం, మన భవిష్యత్తు కోసం. జై శ్రీరామ్.